యుద్ధం. ఇరాన్ అణు కేంద్రాలు, క్షిపణి స్థావరాలు, సైనిక ప్రధాన కార్యాలయంపై విరుచుకుపడిన ఇజ్రాయెల్ 200కు పైగా యుద్ధ విమానాలతో 100కు పైగా లక్ష్యాలపై బాంబుల వర్షం. ఇరాన్ భూభాగంలోకి రహస్యంగా డ్రోన్లు తరలించిన ఖచ్చితత్వంతోనే దాడులు. ముగ్గురు కీలక సైన్యాధికారులు, అణుశాస్త్రవేత్తలు మృతి చెందినట. ఇక 78 మంది పౌరులు మరణం, 329 మందికి గాయాలు. తొలుత 100 డ్రోన్లతో ప్రతిదాడికి దిగిన టెహ్రాన్, తర్వాత వందలాది కొద్ది క్షిపణుల ప్రయోగం. టెల్ అవీవ్, జెరూసలంలో పేలుళ్లు, పలువురికి గాయాలు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చిన ఇరాన్. తాజా ఘర్షణలతో పెట్రోల్, డీజిల్ ధరలకు రెక్కలు వస్తూ ఉన్నాయంట. ఇగో ఇజ్రాయెల్ దాడిలో ఇరాన్ రాజధాని టెహ్రాన్లో చెలరేగిన మంటలను చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం పెద్ద ఆలివ్ నగరంలో ఎగిసిపడుతున్న మంటలను చూస్తూ ఉన్నాం. పశ్చిమాసియా మరోసారి భగ్గుమంది. ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం మొదలైంది. ఇరాన్పై ఇజ్రాయెల్ శుక్రవారం భీకర స్థాయిలో విరుచుకుపడగా ఇరాన్ సైతం అంతే స్థాయిలో ప్రతిదాడులు చేసింది. తొలుత ఇరాన్ అణు సైనిక స్థావరాలు, సైనిక ఉన్నతాధికారులు లక్ష్యంగా 100ల క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ దాడి చేసింది. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రారంభమైన దాడులు శుక్రవారం సాయంత్రం కూడా కొనసాగాయి. ఈ భీకర పోరులో కీలకమైన మిలిటరీ నాయకత్వాన్ని, అణుశాస్త్రవేత్తలను ఇరాన్ కోల్పోయింది. ఆ దేశ అణు కేంద్రాల్లోని మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్ దాడుల్లో 78 మంది ఇరాన్ పౌరులు మృతి చెందారు, 329 మంది గాయపడ్డారు. 2 ఇజ్రాయెల్ యుద్ధ విమానాలను కూల్చినట్లు ఇరాన్ ప్రకటించింది. అయితే దీనిని టెల్ అవీవ్ వర్గాలు తోసిపుచ్చాయి. ప్రతీకార దాడులకు దిగిన ఇరాన్ తొలుత భారీ సంఖ్యలో డ్రోన్లను ఇజ్రాయెల్ పైకి పంపింది. ఆ తర్వాత శుక్రవారం రాత్రి 100ల సంఖ్యలో క్షిపణులను ప్రయోగించింది. దీంతో టెల్ అవీవ్, జెరూసలంలో పలు చోట్ల పేలుళ్లు జరిగాయి. 10ల సంఖ్యలో ఇజ్రాయిలీలు గాయపడ్డారు. పలు భవంతులు దెబ్బతిన్నాయి. టెల్ అవీవ్లోని ఇజ్రాయెల్ రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తా ఉంది. దీని ద్వారా ఏమొస్తుంది? ఒకడి పైన ఒకడు అందరి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అన్ని ప్రపంచ దేశాలకు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇండియా పాకిస్తాన్ యుద్ధం జరగబోతుంది అంటే ఇండియా దగ్గర ఎక్కువగానే ఉన్నాయి. పాకిస్తాన్ 10 నిమిషాలు ఇండియా కాన్సన్ట్రేట్ చేస్తే పాకిస్తాన్ ప్రపంచ పటంలో లేకుండా చేస్తుంది. కానీ ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో భీకర యుద్ధం. వాళ్ళ దగ్గరనే అణు క్షేత్రాలు, అణు యుద్ధాలు ఎక్కువగా ఉంటాయి, అణు బాంబులు ఎక్కువగా ఉంటాయి. ఒకటేస్తే ఒక నగరం మొత్తం ఖతమయ్యే ఛాన్స్ ఉంటుంది. తద్వారా ఏం లాభం? సామాన్య ప్రజలను చంపుకుంటూ పోతూ ఉంటే ఎటు పోతుంది? ఈ 2 దేశాలు ప్రపంచానికి ఏం నేర్పిస్తున్నాయి?